ఈ 10 రోజులు నా మొగుడి పైన సర్వ హక్కులు నీకే. రెచ్చిపో. అర్చన మెడలో తాళి కట్టి కాపురం చేయనంటావా? నిన్ను చెప్పాను కదా, నాకీ ఏడుపులు పెడబబ్బులు నచ్చవని. నిజంగా మీ మనవడు బతకాలని మీకు ఉంటే వీణ్ణి అర్చనతో కాపురం చేయడానికి ఒప్పుకోమని చెప్పండి. మిమ్మల్ని లోపల రానిచ్చిందెవరు? కానిస్టేబుల్ సార్, వీళ్ళని బయటికి వెళ్ళండి. రేయ్, ఉన్నావా పోయావా? రేయ్, నిన్నే. నా మనోడి ప్రాణాలు ఈ పోలీసు వాళ్ళ చేతుల్లో పోకముందే మనం వెళ్లి అర్చన కాళ్ళు పట్టుకుని వాణ్ణి కాపాడుకుందాం. పదరా. నీకు ఈ కోటింగ్ చాలదురా. నిన్ను చిత్తక బాధితే తప్ప నువ్వు మాట వినవు. వీళ్ళెక్కడికొచ్చారేంటి? సెక్యూరిటీ, ఒక్కసారి మమ్మల్ని లోపలికి వెళ్ళి నువ్వు అర్చనతో అర్జెంటుగా మాట్లాడాలి. లేదు సార్, మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళిపోండి సార్ ప్లీజ్. బాబు, అవతల మా మనవడు పోలీసుల చేతుల్లో చనిపోయేలా ఉన్నాడు. అర్చన చెప్తే తప్ప వదలనంటున్నారు. బాబు, మమ్మల్ని లోపలికి పంపించు బాబు. లేదమ్మా, మేడం ఈ టైంలో ఎవరిని కలవరు. ఇప్పుడు మిమ్మల్ని లోపలికి పంపిస్తే మా ఉద్యోగం పోతుంది. వెళ్ళిపోండి సార్. అది కాదు బాబు, ఒక్క 5 నిమిషాలు మీ మేడంతో మాట్లాడి వెళ్ళిపోతాం. లేదంటే నా మేనలుడు నాకు దక్కడు. ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్లీజ్. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. హలో, ఏంటి ఏ టైంలో వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు? లోపల అర్చన మేడం టైర్డ్ అయి రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదైనా ఉంటే రేపు వచ్చి మాట్లాడండి. బయలుదేరండి. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అవతల నా మనోడి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఒక్కసారి అర్చనతో మాట్లాడి వెళ్ళిపోతానమ్మా. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? మేడం రెస్ట్ తీసుకుంటున్నారని చెప్తున్నాను కదా. ఈ టైంలో మీరు డిస్టర్బ్ చేస్తే అర్చన మేడం మమ్మల్ని కాల్చి పడేస్తుంది. మేడం ఈరోజు ఎవరిని కలవరు. తెల్లవారాక రేపటి మూడుని బట్టి కలిస్తే కలుస్తారు, లేకపోతే లేదు. అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఏ సెక్యూరిటీ మేడం, వీళ్ళని బయటికి తోసాయి. ఈ హెడ్ఏక్ ఏంటి మాకు? చూడండి, ఏదైనా ఉంటే రేపొచ్చి మాట్లాడుకోండి. వెళ్ళండి. సార్ వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్. అర్చన మేడం చూస్తే నన్ను కోప్పడతారు సార్. వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్. వెళ్ళిపోండి సార్. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి సార్ ప్లీజ్ వెళ్ళండి.
వాణ్ణి చూస్తే అలా ఈవెన్ని చూస్తే ఇలా ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? ఒరే, మన స్వామీజీ చెప్పిన బ్రాణగడ్డం ఇప్పుడు వాడికి దగ్గరవుతుందని నాకు అర్థం అవుతుందిరా. ఇప్పుడు వాణ్ణి రక్షించాలి అంటే ఈ అర్చన ఒక్కటే దారి. తెల్లవారే వరకు ఎదురు చూసైనా సరే అర్చన్ని కలిసి వాణ్ణి కాపాడుకుందాంరా. శృంగారి అహలంగారిణి ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి కుమారి ఏ కుమారి 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 నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే అబ్బా, మీకు నేట్ చెప్పాను కదా మేడంను డిస్టర్బ్ చేయొద్దని. ఎందుకు మళ్ళీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు? మా మేడంకు కోపం వస్తే మమ్మల్ని చితకబాతుంది. అమ్మా, ఒక్కసారి అర్చనని కలిసి వెళ్ళిపోతావమ్మా. చెప్తుంటే అర్థం కావట్లేదా? మేడం రెడీ అయ్యి కిందకొచ్చే వరకు వెయిట్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి. రాత్రి నుండి విసిగిస్తున్నారు మమ్మల్ని. అనిత, నీరజ, అనిత, నీరజ, ఎక్కడున్నారు? అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. రాత్రి నుంచి ఇక్కడే కూర్చున్నావు. ఒక్కసారి లోపలికి పోనీయమ్మా. హలో, చెప్తుంటే అర్థం కదా మీకు? అనిత,
అబ్బో ఈ మెంటల్ది రోజు కేరళ కిటప్ వేసింది. వాళ్ళ లోపలికి పంపించు. అలాగే మేడం. పదండి. అమ్మా అర్చన, అవతల నా మనవణ్ణి చితక బాధేస్తున్నారమ్మా. నీరజ, ఎలా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్? అదిరిపోయాయి కదా? మీ చేతులకు అవి చాలా బాగున్నాయి మేడం. బామ్మగారు, మీరేదో చెప్తున్నట్టున్నారు. అదేనమ్మా, రాహుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని కొడుతున్నారు. నువ్వు చెప్తే తప్ప వదలనంటున్నారు. నిరిజా, ఎలా ఉంది సారీ? అచ్చం కేరళ అమ్మాయిలాగే ఉన్నాను కదా? అవును మేడం, మలయాళ కుట్టిలాగే ఉట్టి పడుతున్నారు. వామ్మో, దీని పగటి వేషాలతో చేస్తున్నాం. ఈరోజు కేరళ పండుగ ఓణం నీరజా. అందుకే వాళ్ళ పండుగ మనం ఎందుకు చేసుకోకూడదు అని నేనిలా కేరళ గెటప్ వేసుకున్నాను. చాలా బాగుంది కదా? దీని పిచ్చితో చేస్తున్నాం. ఇది ఏ రోజు ఏ గిటప్ వేస్తుందో దీనికి తెలీదు. అమ్మా అర్చన, ఓ, మీరేదో చెప్తున్నట్టున్నారు కదా? చెప్పండి చెప్పండి. అదేనమ్మా, రాహుల్. ఒక నిమిషం. నిజం, నా చేతులకు ఈ రింగ్స్ మ్యాచ్ అయ్యాయి కదా? అవును మేడం, చాలా బాగున్నాయి. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండి, ఏదో రాహుల్ అని చెప్తున్నారు, ఏంటో చెప్పండి. ఇది అన్యాయమమ్మా. నా మనవణ్ణి పోలీసుల చేత కొట్టిస్తావా? ఏది అన్యాయం? ఏది న్యాయం, ఏది అన్యాయం? కట్టుకున్న పెళ్ళాన్ని నేనుండగా నీ మనవడు అమృతకి ఐ లవ్ యూ చెప్పడం న్యాయమా? లేక లేచిపోదాం అనగానే వెనక ముందు ఆలోచించకుండా పారిపోవడానికి సిద్ధపడ్డం న్యాయమా? నేనేం అడిగాను? నీ మనవణ్ణి నేనేం అడిగాను? నాతో కాపురం చేయరా మగడా అని అడిగాను. పెళ్ళాం మొగుణ్ణి కాపురం చేయమని అడగడం తప్ప? అది కాదు అర్చన, ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి. కానీ ఇలా పోలీసులతో కొట్టించడం ఎంతవరకు న్యాయం? ఏంటేంటి, సామరస్యంగా మాట్లాడుకోవాలా? ఎవరితో? మీతోటా? లేక నా మెడలో తాళి కట్టిన నా మొగుడుతోట? లేక ఆయన గారి ప్రియురాలు అమృతతోట? ఎవరితోటి మాట్లాడలేను. శోభనం రాత్రి నన్ను నమ్మించి నట్టేట ముంచేసి రాత్రికి రాత్రి నా మొగుడిని తీసుకుని పారిపోయిన మీతో నేను సామరస్యంగా మాట్లాడాలా?
రాత్రికి రాత్రే మీరు నా మొగుడిని దేశం దాటించాలని చూశారు కదా. ఆ రోజు నా మొగుడు దేశం దాటి వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మా అర్చన, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వాడి ప్రాణాలు నీ చేతులారా తీయకు తల్లి. వాణ్ణి వదిలిపెట్టమని ఒక్క మాట చెప్పు తల్లి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, అదే ఒక్క మాట ఈ అర్చనతో బుద్ధిగా కాపురం చేయరా మనవడా అని నువ్వు చెప్పుంటే మనకి కర్మ పట్టేది కాదు కదా బామ్మగారు. నాకు తెలుసు నువ్వా మాట చెప్పవని. మీ అందరికీ కావాల్సింది అర్చన కాదు, అమృత. ఇప్పుడు నేను అమృతని నా మొగుణ్ణి వదిలేస్తే మీరే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారని కూడా నాకు తెలుసు. వాడు అర్ధాయుష్తో పుట్టాడమ్మా. వాడు నీతో కాపురం చేస్తే చచ్చిపోతాడమ్మా. కాపురం చెయ్యకుండా చచ్చిపోతాడు జయదేవ్ గారు, 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 చచ్చిపోతాడు జయదేవ్. అర్చన కావాలనుకున్నది ఏది వదులుకోదు, వదిలేసిన దాన్ని ఏది కావాలనుకోదు. నేను కావాలనుకున్నది రాహుల్ని, వదిలేసుకున్నది అమృతని. నా మొగుడు నా మాట వినే వరకు అక్కడ కోటింగ్ ఇస్తూనే ఉంటారు. బయలుదేరండి. అమ్మా, వాడి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి తల్లి. ప్రాణాలే కాదు, జీవితం కూడా నా చేతిలోనే ఉంది. నా మొగుడు నాకే సొంతం అవ్వాలి. నాకు దక్కనిది ఏది అమృతకి దక్కకూడదు. ఆ అమృతని మర్చిపోవడానికైనా 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఉండనివ్వండి. బయలుదేరండి. నీరజ, వాళ్ళని బయటికి పంపించాయి. అది కాదమ్మా, నేను అవుట్. బయలుదేరండి, బయలుదేరండి. రాహుల్ గారు, శర్వాణి గారు, నా వల్ల మీరు చాలా మాటలు పడ్డారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు మా అమృత అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నాకు మా అమృత ఎంతో మీరు అంతే. ఆయింట్మెంట్ రాస్తాను, కూర్చోండి రాహుల్ ప్లీజ్. వద్దండి, ఇది మీ ఏసీపీ చూస్తే
ఇంకా సూటిపోటి మాట్లాంటాడు. నా వల్ల మీరు బాధపడకూడదు. మీరు మా అమృత మెల్ల తాళి కట్టాలని ఇండియాకు వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు తెలుసు. మీలాంటి వాళ్ళ కష్టాల ముందు మాకు ఈ అవమానాలు పెద్ద లెక్కేం కాదు. నా మాట విని ఆ దెబ్బలకి మందు రాయనివ్వండి. శర్వాణి గారు, నిజంగా నాకు తగిలిన గాయాలకి మందు రాయాలనుకుంటే నాకు కావలసిన మందు ఇది కాదు, అమృత. నేను అమృతని ప్రేమిస్తున్నాను. ఈ జీవితం అమృతతో పాటే కలిసి పంచుకోవాలని ఎన్నో కలలు కన్నాను. నిజంగా మీరు నా మేలు కోరేవారే అయితే నా కోసం అమృతని తీసుకొస్తారా శర్వాణి? రాహుల్ గారు, అమృత ఇప్పుడు అర్చన గుప్పెట్లో ఉంది. ఇప్పుడు అమృతం తీసుకుని రావడం అస్సలు కుదరదు. మీ ఇద్దరు కలిసి ఉండడం చూస్తే ఇక్కడ మా ఏసీపీ, అక్కడ అర్చన ఇద్దరు కలిసి మిమ్మల్ని ఏదైనా చేస్తారు. మహా అయితే ఏం చేస్తారు శర్వాణి? చంపేస్తారు, అంతే కదా? నేను ఇక ఆకు తిప్పేస్తాను. అయ్యయ్యో, మీరు తిన్న ఆ ఎంగిలాకులోనే నేను తినాలండి. అర్చన, నా మీద కోపంతో అమృతని ఇబ్బంది పెట్టకు.